హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాయ్‌కాట్ భైరవం. భైరవం అంటే ఏంటంటే మూవీ. బాయ్‌కాట్ భైరవం అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసల ఎన్ని సార్లు చెప్పినా ఈ సినిమా వాళ్ళకి కొంతమందికి మాత్రమే బుద్ధి సిగ్గు రాదట్రా. ఆల్రెడీ 'లైలా' మూవీ సంకనాగిపోయింది. ఆడు 30 ఇయర్స్ పృథ్వీ గాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో చేశాడు. అర్థమైంది కదా! మళ్ళీ ఇప్పుడు 'మంచు మనోజ్‌కి' ఏదో ఒక బ్రేక్ దొరుకుతుందేమో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్న క్రమంలో 'మంచు మనోజ్‌కి' ఈ 'భైరవ' అనే మూవీ చాలా ఇంపార్టెంట్. అటువంటి క్రమంలో ఆ మూవీ డైరెక్టర్ గాడు వాడిష్టం వచ్చినట్టు మాట్లాడితే మనుషులు ఎలా ఊరుకుంటారు? వీడంటాడు, సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఒకడొచ్చాడంట. ఈ సినిమాలో అంట న్యాయాన్ని కాపాడడానికి ఒకడొచ్చాడంట. అంటే ఏంది అంతకుముందు ఉన్నవాడు ఎదవా? అంటే జగన్మోహన్ రెడ్డి పాలనంతా వరస్ట్ పాలన. అంటే ఒకడొచ్చి మగోడు ఏం పీకాడని ప్రజలంతా అడుగుతున్నారు. సూపర్ సిక్స్‌లు ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, చివరికి రైతు బంధు ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఎలా కాపాడాడురా అని వాడిని అడుగుతూ ఉన్నారు. సో తెలుసో తెలియకో వీళ్ళు ఇలా చేస్తున్నారనుకుంటే మాత్రం తప్పు, చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళంతా బాగా బలిసిపోయి మాట్లాడుతున్నారు ఇలా. నిజం చెప్పాలంటే సినిమా ఫంక్షన్స్ లో రాజకీయ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అదే జరుగుతూ ఉంది. కానీ ఎవడికున్న కుల గజ్జి, ఎవడికున్న పార్టీ గజ్జి, ఎవడికున్న అంత బలుపుని తీసుకొచ్చి సినిమాల పైన రుద్దుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాయ్కాట్ భైరవం అనేది ట్రెండ్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుతో పోల్చుకుంటే ఆ రిలీజ్ డేట్ కల్లా ఈ బాయ్కాట్ భైరవాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాయ్కాట్ చేస్తారు. అప్పుడేం పిక్తాడు? డైరెక్టర్ ఏమన్నా పోద్దా? పక్కనే ఉన్న టీడీపీ నాయకులది ఏమన్నా పోయిద్దా? పోయేది ఎవరిది? హీరో ఇమేజ్ పోతుంది, ప్రొడ్యూసర్ డబ్బులు పోతాయి. డైరెక్టర్ గడికి ఆల్రెడీ వాడు డబ్బులు వాడికి వచ్చేసి ఉంటాయి. సో నిజం చెప్పాలంటే ఒళ్ళు బలిసి మాట్లాడే ప్రతి ఒక్కడికి ధీటుగా సమాధానం నిజంగా చెప్పాలంటే సినిమాల్ని రాజకీయాల్ని కలపకుండా బుద్ధిగా ఉండాలంటే బాయ్కాట్ భైరవం అనేది కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సో బాయ్కాట్ భైరవం అనే హ్యాష్‌ట్యాగ్ బాయ్కాట్ భైరవం ట్రెండ్ అవుతుంది. వైఎస్ఆర్‌సీపీ నాయకులైనా, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్‌సీపీ అభిమానులైనా, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అయినా ఎవడైనా కూడా ఈ అవమానకరమైన మాటల్ని తీసుకుంటారా అంటే ఎవడూ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. 40% ఓటు బ్యాంకే కాదు, 40% సినిమాని ఫ్లాప్ చేసే సత్తా కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉందనేది వాస్తవం. గతంలో ప్రూవ్ అయింది, ఇకపైన కూడా ప్రూవ్ అవుతూ ఉంది. సో ఈ క్రమంలో బాయ్కాట్ భైరవం అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న ఈ భైరవం మూవీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అటర్ ఫ్లాప్ అవుతుందంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కలెక్షన్సే కదా సినిమా విజయాన్ని నిర్ణయించేది. మరి 5 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో దగ్గర దగ్గర 2,50,00,000 మంది జగన్ అభిమానులు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ సానుభూతి పరులు ఉన్న తరుణంలో మరి సినిమా ఆంధ్రప్రదేశ్‌లో ఎలా హిట్ అవుతుంది అనుకుంటున్నారా అని అందరూ అడుగుతూ ఉన్నారు. హ్యాష్‌ట్యాగ్ బాయ్కాట్ భైరవం మూవీ ఇది ట్రెండింగ్. మీరేం చేస్తారు? బాయ్కాట్ చేస్తారా? బాయ్ బాయ్ చెప్పి సినిమాకి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి అభిమాని అయితే, వైఎస్ఆర్‌సీపీ నాయకుడైతే, వైఎస్ఆర్‌సీపీ ఫాలోవర్ అయినా కూడా భైరవం మూవీ అట్టర్ ఫ్లాప్ అవడానికి సర్వ విధాల ఫైట్ చేస్తూనే ఉంటాడు. అవునా కదా? మీరేం చేస్తారో అది మీ ఇష్టం. బట్ సినిమా ఫంక్షన్స్‌లో పొలిటికల్ ఎజెండాతో ఉండటం అనేది 100% రాంగ్. మరి ఇంకోసారి బుద్ధి చెప్తే కానీ సినిమా ఇండస్ట్రీ రాజకీయాల్లోకి రాకుండా ఉంటదనేది వాస్తవం. నిర్ణయం మీదే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.